ఒకప్పుడు మొబైల్ ఫోన్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఫ్లాగ్షిప్ కిల్లర్ కింద మన ముందుకు వచ్చినటువంటి బ్రాండ్ OnePlus. కానీ అన్ఫార్చునేట్లీ ఇది 2019లో దీనికి సంబంధించినటువంటి కంపెనీ సీఈఓస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీబీకే ఎలక్ట్రానిక్స్లోకి అయితే మెర్జ్ చేయాల్సి వచ్చింది. అంతకంటే ప్రీవియస్లీ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మాటలు ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ 2019లో ఫైనల్లీ ఇదైతే బీబీకే ఎలక్ట్రానిక్స్లో మెర్జ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బీబీకే ఎలక్ట్రానిక్స్లో చాలా మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. లైక్ OnePlus కావచ్చు, ఓప్పో కావచ్చు, వివో కావచ్చు, రియల్మీ కావచ్చు అండ్ ఐకు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బీబీకే ఎలక్ట్రానిక్స్ కింద వస్తాయి. మరి దీంట్లో కరల్ పై అనేటువంటి ఒక వ్యక్తి, ఇతను అలాగే పెట్లో వీళ్ళిద్దరూ కలిపి OnePlus. సో దీనికి పెట్లో ఏదైతే ఉన్నారో యాక్సెప్ట్ చేశారు, కానీ కరల్ పై ఎవరైతే ఉన్నారో ఇతనైతే యాక్సెప్ట్ చేయలేకపోయారు. అండ్ ఆక్సిజన్ ఓఎస్ని కూడా రీసెంట్ టైమ్స్లో మనకి మెర్జీ చేస్తున్నాము కలర్స్ ఓఎస్కి ఆక్సిజన్ ఓఎస్కి అని చెప్పి చాలా మొబైల్ ఫోన్స్లో కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో కొన్ని బగ్స్, అలాగే OnePlus యొక్క బ్రాండ్ డౌన్గ్రేడ్ అవుతుంది అనేటువంటి దాన్ని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని వీళ్ళు మళ్ళీ ఈ మెర్జింగ్ ఏదైతే ఉందో దీన్ని అయితే కంప్లీట్గా రిమూవ్ చేయటం అయితే జరిగింది. అంటే ఇప్పుడు యాజ్ యూజువల్గా కలర్స్ ఓఎస్ఏ అలాగే ఆక్సిజన్ ఓఎస్ కూడా ఆక్సిజన్ ఓఎస్ లాగా మన ముందుకు వస్తుందని చెప్పారు. సో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా ఇది ఆన్ పేపర్ మీద అయితే రాలేదు, జస్ట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతే. ఆన్ పేపర్ వచ్చిన తర్వాత మనం కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. సరే, దీనన్నిటిని పక్కకు పెట్టేసేయండి. అసలు OnePlus అనేటువంటి కంపెనీ ఆ స్థాయిలోకి రావడానికి గల కారణం మెయిన్ కరల్ పై, అఫ్ కోర్స్ పెట్లో కూడా, బట్ కరల్ పై ఇది మేజర్ యాక్టివిటీ అయితే అక్కడ జరుగుతూ ఉండేది. అలాంటి ఒక వ్యక్తి దీన్ని జీర్ణించుకోలేక, లేదా దీన్ని మెర్జ్ చేయటం, లేదా బీబీకే ఎలక్ట్రానిక్స్లో మెర్జ్ చేయడం ఇష్టం లేక బయటకు వచ్చి తన ఓన్ కంపెనీ పెట్టుకున్న కంపెనీ పేరే నథింగ్. అయితే నథింగ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో లాస్ట్ ఇయర్, మనందరం కూడా అనుకున్నాం నథింగ్ నుంచి ఒక స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి. మన ఊహలన్నిటికీ కూడా తారుమారు చేస్తూ ఇతను మన ముందుకు ఒక TWS బడ్స్ని తీసుకొచ్చారు. సో నిజంగా TWS బడ్సే కానీ క్వైట్ ఆసమ్ డిజైన్. ముఖ్యంగా చెప్పాలంటే ట్రాన్స్పరెంట్, అంటే వీళ్ళకి సంబంధించిన ఒక థీమ్ తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు OnePlus అనగానే ఆక్సిజన్ ఓఎస్ ఎలా గుర్తొస్తూ ఉంటుందో, డిజైనింగ్ ఎలా గుర్తొస్తుందో, నథింగ్ అనగానే వీళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ కావాలన్న ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్ ఎడిషన్ లేదా ట్రాన్స్పరెంట్తో ఉండేటువంటి డివైజెస్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ నథింగ్లో మీరు ఆల్రెడీ TWS బడ్స్ చూసి ఉన్నారు. హై క్వాలిటీకి సంబంధించినటువంటి TWS బడ్స్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 10,000 ఉంటుంది అనుకున్నాను, బట్ నా ఊహను కూడా తారుమారు చేస్తూ వీళ్ళు కేవలం 4,999 రూపాయలకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోకి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేసింది. సో ఇదే కంపెనీ అతి త్వరలో అని అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ జూన్ జూలై కల్లా వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ రేపు 23వ తారీఖు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి యూట్యూబ్లో బ్రాడ్కాస్ట్ అవటం అయితే జరుగుతుంది. ఈ ఈవెంట్లో అందరూ అనుకుంటున్నారు ఒక మొబైల్ ఫోన్ని వీళ్ళు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి, కానీ నా ఉద్దేశం ప్రకారం వీళ్ళ సరికొత్త మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్కి సంబంధించినటువంటి జస్ట్ ఫస్ట్ లుక్ని మన ముందు చూపించేటువంటి అవకాశం ఉంది. ప్రోడక్ట్ని మాత్రం వీళ్ళు జూన్ లేదా జూలై మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే 23వ తారీఖు నథింగ్కి సంబంధించినటువంటి ఈవెంట్ అయితే 24వ తారీఖు OnePlus కంపెనీ అఫీషియల్గా మన ఇండియాలో OnePlus 10 Pro మొబైల్ ఫోన్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా వీళ్ళకి కొంచెం టఫ్ కాంపిటీషన్ అనేది చెప్పుకోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం వీళ్ళైతే రేపు 23వ తారీఖు మొబైల్ ఫోన్ అయితే అనౌన్స్ చేయరు. సో ఈ 2022లో వీళ్ళు మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అనే దాని గురించి ఒక రూట్ మ్యాప్ మనకు ప్రొవైడ్ చేస్తూ వీళ్ళ ఫోన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అనేది మనకి షోకాస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేనైతే వీళ్ళ మొబైల్ ఫోన్లో ఎక్సైటెడ్ అయి ఉంది. ఒకటి వీళ్ళ డిజైన్, నెంబర్ 2 వీళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. అఫ్ కోర్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే వస్తుంది, కానీ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ని బీట్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. మరి నేనైతే చాలా ఎక్సైటెడ్, ముఖ్యంగా చెప్పాలంటే డిజైన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. ఆ తర్వాత వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్, అండ్ ఆ తర్వాత వెరీ ఎక్సైటెడ్ ఫర్ దీని కెమెరాస్ కూడా. అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం మోస్ట్లీ ఇందులో వచ్చేటప్పటికే 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్ వస్తుందని కొంతమంది, లేదు 7th జనరేషన్
జనరేషన్లో ఫస్ట్ ప్రాసెసర్ వస్తుందని చెప్పి మరి కొంతమంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు వచ్చేటప్పటికే 7th జనరేషన్లో ఫస్ట్ ప్రాసెసర్నే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్లో మొబైల్ ఫోన్స్ హీట్ అవుతున్నాయి. వెరీ కామన్గా అయితే మనం చూస్తూనే ఉన్నాం. మోస్ట్లీ వీళ్ళు 7th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్ తీసుకొచ్చారంటే ప్రతి ఒక్కళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఎలా అయితే వీళ్ళు ప్రీవియస్లీ వీళ్ళకి సంబంధించినటువంటి టీడబ్ల్యూఎస్ బడ్స్ మన ముందుకి కేవలం 5,000 రూపాయలు తెచ్చారు, సేమ్ అదే విధంగా అంటే ఇది వచ్చేటప్పటికి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోను కాదు, అలా అని చెప్పి మనకి బడ్జెట్ మొబైల్ ఫోన్ కాదు. నాకు తెలిసినంత వరకు బడ్జెట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఆ సెగ్మెంట్లో వీళ్ళు మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీని ప్రైజింగ్ కూడా సుమారుగా 30,000 రూపాయల బడ్జెట్లో, అంటే OnePlusకి సంబంధించినటువంటి నాట్ సిరీస్ని టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లాగ్షిప్ అంటే అక్కడ చాలా కొద్దిపాటి ఆడియన్స్ని మాత్రమే టార్గెట్ చేయగలరు. వేరే ఇక్కడ ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్, మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లోకి తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక చాలా మంది యూజర్స్ అయితే టార్గెట్ చేయగలరు. ఆల్రెడీ ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి డెమో యూనిట్ అనుకోవచ్చు, లేదన్నట్లయితే కనుక ప్రోటోటైప్ అనుకోవచ్చు. సో ఈ మొబైల్ ఫోన్ ని మొన్న రీసెంట్ గా జరిగినటువంటి MWC బార్సిలోనాలో పై ఎవరైతే ఉన్నారో క్వాల్కమ్ కి సంబంధించినటువంటి సిఇఓకి ఈ ప్రోటోటైప్ ని చూపిస్తూ ఈ పిక్చర్ కూడా మనకి లీక్ అవడం జరిగింది. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇది వచ్చేటప్పటికే మనకి ప్రొటెక్టివ్ కేసుతో తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మోడల్ అనేది అఫీషియల్ గా లాంచ్ కాలేదు కాబట్టి డిజైన్ లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఎలాంటి ప్రొటెక్టివ్ కేసెస్ తోటి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం అప్పుడే వీళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయరు, బట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ని అయితే మనకు చూపించేటువంటి అవకాశం ఉంది. లైక్ బ్యాక్ డిజైన్ కావచ్చు, లేదా కెమెరా కావచ్చు, ఇలాంటివన్నీ ఈ టెస్టింగ్లో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అన్నట్లయితే ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ని నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనం జూన్ ఆర్ జూలైలో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే OnePlus 11 సిరీస్కి సంబంధించినటువంటి ఈవెంట్ అదే టైంలో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా, అంటే ఈ నథింగ్ ఫోన్లో Android 13తో మన ముందుకు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇంకా ఈ ఈవెంట్ని ఒకవేళ మీరు కనుక యూట్యూబ్లో చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే రేపు 23వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకి అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి నథింగ్ వెబ్ ఛానల్ ఉంటుంది చూసారు, యూట్యూబ్ ఛానల్, దాంట్లో వీళ్ళు బ్రాడ్కాస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఈ మొబైల్ ఫోన్లో మీరు ఎక్కువ కలర్స్ను కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ట్రాన్స్పరెంట్ కేస్తోనే మనకి క్వైట్ సిమిలర్ టు మనకి నథింగ్ ఈ టీడబ్ల్యూఎస్ బడ్స్ ఏ విధంగా అయితే చూసామో సేమ్ అదే విధంగా వీటిని కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ రేపు 23వ తారీఖు వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి అనౌన్స్మెంట్ కి సంబంధించినటువంటి కొంత రూమర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీరేమనుకుంటున్నారు, ప్రైజింగ్ ఏ సెగ్మెంట్లో ఉండేటువంటి అవకాశం ఉంది, అలాగే థింగ్ ఫోన్లో మీరు ఏం స్పెషల్గా చూడాలనుకుంటున్నారు, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.